ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. తాను ఎక్కడా ఇల్లీగల్ పనులు చేయలేదని, కేసు దర్యాప్తుకు సంబంధించిన పూర్తి సమాచారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అందిస్తానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. తాను ఎక్కడ ఇల్లీగల్ పనులు చేయలేదని, కేసు దర్యాప్తుకు సంబంధించిన పూర్తి సమాచారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అందిస్తారని తెలిపారు. ఇక దీని మీద మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? మరి ఇప్పుడు ఒక గత 3 నెలలు 4 నెలల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కానీ కీలక పాత్రగా వ్యవహరిస్తా ఉన్న A1 ప్రభాకర్ అయితే ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ పోలీసులకైతే మరి తను లేఖ రాయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు రిమైనింగ్ లో ఉన్న రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, అలాగే భుజంగరావు తిరుపతన్న మాత్రము A1 గా మొత్తం కూడా ఇదంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా మరి ప్రభాకర్ కన్సైగల్లోనే మేము చేయడం జరిగింది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ విశేషం ఏంటంటే ఇప్పుడు నాకు అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు, ఎలాంటి సంబంధం కూడా లేదు, పూర్తి అత్యవసరమైన ఆరోపణలు కూడా నాపై చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి కూడా ప్రభాకర్ రావు అయితే మరి లేఖ రాయడం జరిగింది. అదే విధంగా నేను ఎక్కడ కూడా ఇల్లీగల్ పనులు నేను చేయలేదు అని చెప్పేసి కూడా ప్రభాకర్ రావు అయితే చెప్తున్నారు. మరి ఈ కేసును దర్యాప్తుకైతే మరి పూర్తిగా సహకరిస్తా అని కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా సమాచారం అందిస్తా అని కూడా ప్రభాకర్ రావు అయితే చెప్పడం జరిగింది. మరి తను కాన్ఫరెన్స్ అందించిన తర్వాత నిజాలు ఏంటి కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సహనా, నిర్మల, రైట్ సహనా.